బాలికపై గ్యాంగ్ రేప్ లాడ్జిలోకి తీసుకెళ్లి ఘాతుకం దుర్మార్గమైనటువంటి ఒకటి జరిగింది. నిన్న సంగారెడ్డి ఆ ఏరియాలో ఏం జరిగింది అనేటువంటి చూద్దాం. ఒక నలుగురు నిందితులు ఒక బాలికను లాడ్జిలోకి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారట. పట్టణానికి చెందిన ఓ బాలికపై నలుగురు యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి పట్టణానికి చెందిన ఓ 13 ఏళ్ల బాలిక ఈ నెల 4వ తేదీన ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్ళింది. దీంతో బాలిక తల్లి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ నెల 8న బాలిక సికింద్రాబాద్ లో ఉండగా 19 ఏళ్ల యువకులతో పాటు 2 మైనర్లు బాలికను తామున్న లాడ్జికి తీసుకెళ్లారు. ఆమెపై సామూహిక లైంగిక దాడి చేశారు. దీంతో పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్కి తరలించారు. అయితే బాలిక వారితో ఇష్టపూర్వకంగానే వెళ్ళినట్లు పోలీసులు విచారణలో తేలినట్టు తెలిసింది. ప్రస్తుతం బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చి రెస్క్యూ హోమ్ కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపిరట.